రజకబిడ్డ మౌనిక మృతిపై న్యాయ పోరాట ర్యాలీ సిపిఐ పార్టీ మండల కార్యదర్శి అక్కినపల్లి బాలయ్య పిడుగురాళ్లపట్నంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర గ్రామంలో రజక కుటుంబానికి చెందిన ఒక మహిళ మల్లన్న జాతరలో 2 నెలల పసిపాపతో దేవుని దర్శనానికి వచ్చిన ఆమెను అగ్రకులానికి చెందిన శ్రీనివాసరెడ్డి అడ్డుకొని 100 రూపాయలు చెల్లిస్తేనే దేవుని దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తామని ఆమెను అడ్డుకున్నారు. మీకు 100 రూపాయలు ఎందుకు చెల్లించాలంటూ నిరాకరించడంతో ఆగ్రహించిన అగ్రకులానికి చెందిన శ్రీనివాసరెడ్డి ఆమెను నువ్వు నెట్టివేసి అడ్డుకున్నారని సిపిఐ నాయకులు అక్కినపల్లి బాలయ్య మాట్లాడుతూ బీసీ వర్గానికి చెందిన పసిపాప మరణానికి కారణమైన శ్రీనివాసరెడ్డిని కఠినంగా శిక్షించాలని, ఆ కేసుకు సంబంధించి తప్పుడు వివరాలు సేకరించి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన డీఎస్పీని ప్రభుత్వం తక్షణమే తొలగించాలన్నారు. ఈ సమాజంలో ప్రతి వ్యక్తి తల్లి గర్భం నుండి బయటకు రావడానికి మంత్రసానిగా రజకులు సుఖప్రసవం చేసి మొదటి స్థానం చేయించిన దగ్గర నుండి ఆ మనిషి చనిపోయిన తర్వాత చివరి స్నానం వరకు రజకులే ఉన్నారు. సామాజిక ఆరోగ్య భద్రత దృష్ట్యా తల్లి కూడా అసహించుకునే మలమూత్ర విసర్జన దుస్తులను శుభ్రం చేస్తూ వారి అగ్రకులాల ఆరోగ్యాన్ని కాపాడుతున్నది రజక కులస్తులు మాత్రమే అని గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం కోటేశ్వరరావు రజక, పొట్టసిరి అంకారావు రజక, మక్కెన శివ, గురవయ్య రజక, పొట్టసిరి సుబ్బారావు రజక, వేణు రజక, దేవరపు కొండలు రజక, కొత్తపల్లి సైదులు రజక, పొట్లూరి యలమంద రజక, సుంకుల నరేంద్ర రజక, సత్తెనపల్లి యలమందమ్మ రజక, డేగల అబ్రహము, సంపతి వెంకట యాదవు, వర్ల గస్టీన్, మీసాల బాబు, రామ ఇజ్రాయిల్, కృష్ణ నాయక్, సండ్రపాటి నాగేశ్వరరావు, కొమ్ము విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దేశంలోనూ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అణగారిన వర్గాలపై నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి. దానిలో భాగంగానే తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర గ్రామంలో ఒక తక్కువ జాతి కులస్తులు దేవాలయంలో వచ్చారనేటువంటి ఉద్దేశంతో, వాస్తవంగా అది తక్కువ జాతులు అనేటువంటి ఉద్దేశం కాదు, ఆ ఉన్నత వర్గాలు ఎలక్షన్లో వాళ్ళకి ఓట్లు వేయలేదనే ఉద్దేశంతో వాళ్ళని గుడిలోకి రాకుండా ఆపటం జరిగింది. దాన్ని కులం పేరుతో దూషించి వాడిపై దారి జరగటం కూడా జరిగింది. దీనంతటికీ కారణం ఏమంటే, గుడిలోకి ఎవరైనా రావాలంటే టికెట్ చెల్లించాల్సిందే అని చెప్పేసి అన్నారు. అయితే ఆ టికెట్ చెల్లించడం అనేటువంటిది ఎప్పుడూ లేదు. అక్కడ స్థానికంగా సర్పంచ్గా ఎన్నికైనటువంటి రెడ్డి వర్గానికి చెందినటువంటి వ్యక్తి సర్పంచ్గా ఉన్నాడు కాబట్టి అతను సర్పంచ్గా గెలిచిన తర్వాతనే ఈ 100 రూపాయల టికెట్ అనేటువంటిది పెట్టి డబ్బులు వసూలు చేసుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం. వాస్తవానికి ఆ డబ్బులు పెట్టడం అనేటువంటిది టికెట్ రూపంలో ఉందా అంటే టికెట్ రూపంలో కూడా లేదు. జేబులో పెట్టుకునేటువంటి పరిస్థితి, లోపలికి వెళ్ళి పంపించేటువంటి పరిస్థితి. అయితే దానికి ఈ అమ్మాయి సాకలి వర్గానికి కులానికి చెందినటువంటి అమ్మాయి ప్రశ్నించింది. ఏమని ప్రశ్నించింది అంటే, ఎప్పుడూ లేదు ఇప్పుడు డబ్బులు అడుగుతున్నారేంటి, మేము దేవుని దర్శనం చేసుకోవాలంటే డబ్బులు కట్టాలా అని చెప్పేసి నిలదీసి అనడం జరిగింది. నిలదీయడంతో ఆ అమ్మాయిని కులం పేరుతో దూషించడమే కాకుండా పక్కకి నెట్టివేశారు. అనంతరం భర్త వచ్చిన తర్వాత భర్తకు చెప్పిన మాటల ప్రకారం భర్త మళ్ళీ అడగటానికి వెళ్తే, ఏమయ్యా ఇది ఏం పని మీకు, ఇది తప్పుడు పని చేస్తున్నారు మీరు, అడగారిన వాళ్ళం, అది నీకు తెలియదా, నీ పుట్టుకలో మలమూత్రాలు విసిచ్చినటువంటి నీ భార్య కానీ నీ బిడ్డలు కానీ వాళ్ళని మీరే అసహించుకునేటువంటి పరిస్థితి అయితే, అటువంటి పరిస్థితుల్లో మీ మలమూత్రాలు బాగు చేసి మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దింది కూడా ఈ సాకలి వాళ్ళే అని చెప్పే విషయాన్ని మీరు తెలుసుకోవాలని నేను మరీ కోరుతున్నా. అంతేకాదు, ఈ సమాజంలో అణగారిన వర్గాలను పంచములు అంటున్నారు. మంగళి వాళ్ళు నువ్వు అడ్డు బాపుకోవాలంటే నీ గుండు కొరిగేది కూడా మంగళ వాళ్ళే, చాకలి వాళ్ళు. ఇక నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీ బతుకంతా నీకు చాకిరీ చేసి నిన్ను సమాజంలో ఒక మగోడుగా నిలబెట్టాలంటే నిత్యం నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ బాధ్యత తీసుకొని నిన్ను సమాజంలో నిలబెట్టడానికై, గౌరవంగా నిలబెట్టడానికైతేనేమి, నీకున్నత రుగ్మత ఆపడానికైతేనేమి
అయితేనేవి నిత్యం నిలబడి నీ వెంటోడు నిన్ను కాపాడుతుండేటువంటిది సాకల వాళ్ళనే విషయం మర్చిపోవద్దని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను.